వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మతాల్ని పండుగల్ని ఏ విధంగా ప్రజలకు అన్వయించుకుంటారో వాళ్ళు వేసిన అడ్వర్టైజ్మెంట్ సాక్షి పత్రికలో చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదే ఒక రాజకీయ నాయకుడైతే ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, నాయకుడికి బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటారు. కానీ ఆశ్చర్యంగా హిందూ ధర్మాన్ని భక్షించే వాళ్ళే హిందూ ధర్మ రక్షణ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, అన్ని కుటుంబాల్లో కూడా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదే విధంగా నాయకుడికి కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తారు. కానీ ఇక్కడ నాయకుడికి ఉగాది శుభాకాంక్షలు, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు, ఆఖరికి వారి కార్యకర్తలకి మేలు జరగాల్సిన అవసరం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అంటే పండగ నాడు, పండగ సందర్భంగా ఆయనకి ఒక్కడికే మేలు జరిగితే సరిపోయిద్దనే విధంగా ఏ మతమైనా సరే అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకి మేలు జరగాలి ఆ భగవంతుల ద్వారా అని చెప్పేసి కోరుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఉంటే చాలు, మాకు ఇంకే ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనే విధంగా అడ్వర్టైజ్మెంట్ ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి నేను తెలియజేస్తాను.